ఇవి రామేశ్వరం నీళ్ళు. రామేశ్వరం పోతే 21 బావి నీళ్ళు దానం చేసి బాటలు అమ్ముతారు. అక్కడ తెచ్చుకోవాలి. ఎందుకంటే సముద్రం నీళ్ళు అవి. సముద్రం అంటే ఎన్నో నదులు, ఎన్నో కాలువలు కలుస్తాయి. కొన్ని వందల నదుల నీళ్ళు, కొన్ని సముద్రాల నీళ్ళు కలుస్తాయి రామేశ్వరం అంటే. అక్కడ ఇది శివుడు నిలిచిన శివుడు. అది అవి మామూలుగా ఎవరు పూజ చేసింది కాదు, దేవుళ్ళే అక్కడ రామేశ్వరంలో ఉస్కెలా నిలిచింది లింగాకారము. ఇక్కడ కూడా రాముడు, లక్ష్మణ, సీతాదేవి అక్కడ పూజ చేస్తున్నారు. అక్కడ పక్కన కూడా ఆంజనేయ స్వామి ఉండు. ఇది ఫోటోలా కాదు, అక్కడ రామేశ్వరం పోతే ఇవన్నీ తెలుస్తాయి. ఎందుకు చెప్తున్నంటే ఎవ్వరు పోయినా కానీ రామేశ్వరం పోతే బాటలు తెచ్చుకొని మనము స్నానం చేసినప్పుడు ఒక్కొక్క మూత పోసుకోవాలి. మనకున్న శనే కానీ ఇంట్లో ఏమైనా ఆరోగ్య బాగాలేకున్నా కానీ, ధనలక్ష్మి లేకున్నా కానీ ప్రతి ఒక్కటి రామేశ్వరం నీళ్ళు చేస్తే, దానం చేస్తే మనకు సగం రోగాలు పోతాయి, ధనలక్ష్మి వస్తుంది, ఆరోగ్యం మంచిగా ఉంటుంది, మంచిగా జరుగుతుంది అన్నట్టు. అందుకే రామేశ్వరం అంటే అంత పుణ్యం చేతరం. అందరికీ ఇది మతానికి కులానికి కాదు, ఎవరైనా తెచ్చుకోవచ్చు. ఇది మతం గురించి చెప్తలే నేను, వేసుకునేది ఎందుకంటే నేను మతం గురించి చెప్తలేను. నాకు భారతదేశంలో ఎన్ని కులాలున్నా అన్ని కులాలని నేను కులం పేరు తీయను. ఎందుకంటే ఎవ్వరు పోయినా తెచ్చుకున్నా కానీ 21 బావి నీళ్ళు తెచ్చుకుంటే చాలా పుణ్యం తగులుతుంది. ఏమైనా ఆరోగ్యాలు బాగాలేకున్నా ఆరోగ్యం బాగుంటుంది. ప్రతి ఒక్క దానికి ఇది అవసరం. ఆలోచన చేసి రామేశ్వరం పోతే మర్చిపోకురి, కంపల్సరీ తెచ్చుకోరి. ఓం నమ శివాయ, ఓం నమ శివ, ఓం నమ శివాయ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై భారతి మాత, జై భారతి మాత.